క్రీస్తును బట్టి మీకు శుభములు. సువార్త ప్రకటించుట ప్రత్యేకమైన పని. దేవుని ప్రజలను క్రీస్తు మార్గంలో నడిపించుట భిన్నమైన పని. ఆ పని ఈ లోక సంబంధమైన వాటితో ముడిపెట్టడానికి వీల్లేదు. ఈ లోక సంబంధమైనవి ప్రక్కన పెట్టి లేక విడిచిపెట్టి చేసినప్పుడే దాన్ని సంపూర్ణంగా చేయగలుగుతాం. మనకు ఎన్ని బాధ్యతలున్నా, ఎన్ని పనులున్నా, ప్రాముఖ్యమైన సంగతులు మన జీవితంలో ఉన్నా, సువార్త పని కొరకు పిలువబడిన వారు వాళ్ళు ప్రత్యేకముగా పని చేయవలసిందే. అందరికన్నా భిన్నంగా జీవించవలసిందే. అలా జీవించినప్పుడు సువార్త సంపూర్ణంగా ప్రకటింపబడదు. అంతేకాదు, అలా జీవించని వాళ్ళల్లో సువార్త పనిచేయదు. కాబట్టి సువార్త యొక్క సారము ఎవరికి ఉపయోగపడదు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఆయన 3.5 సంవత్సరాలు సువార్త చేసినప్పుడు చాలా ప్రత్యేకంగా జీవించాడు. మనుషులకు భిన్నంగా జీవించాడు. మనుషుల పద్ధతులకు, అలవాట్లకు, మనుషుల యొక్క ఉద్దేశాలకు, వాళ్ళ యొక్క ఆశలకు భిన్నంగా జీవించాడు. పరలోక సంబంధమైన జీవితానికి యోగ్యులుగా చేయటానికి సువార్త ప్రకటింపబడుచున్నప్పుడు దాన్ని ప్రకటించువాడు అందుకు యోగ్యుడై ఉండాలి. ఆ యోగ్యత అతనికి ఉన్న భిన్నత్వంలో బయలుపరచబడుతూ ఉండాలి. ఎక్కడైతే సువార్త సాధారణంగా ప్రకటింపబడుచుందో, లేక దేవుని ప్రజలు సాధారణంగా నడిపింపబడుచున్నారో, అక్కడ దేవుని యొక్క మర్మములు బయలుపరచడం అనేది ఉండదు. దేవుని జ్ఞానము పనిచేయదు. దేవుని యొక్క నడిపింపు పరిపూర్ణంగా ఉండదు. ఇంకా చెప్పాలంటే శూన్యమే. సువార్త పని చేయుచున్న వాళ్ళు క్రీస్తు కొరకు లోకమునకు అతీతంగా జీవించిన ఎడల దేవుని నీతి న్యాయములను ప్రకటించలేరు, కలిగి ఉండలేరు, దానిని జరిగించలేరు. ఎక్కడ దేవుని యొక్క నీతి న్యాయములు పని చేయట్లేదో, ఎవరి యందైతే అవి నివాసం ఉండట్లేదో, అక్కడ ఈ లోక సంబంధమైన సంగతులు అనగా నానా విధములైన దురాశలు, శరీరాశలు జరుగుతూ ఉంటాయి. దేవుడు ఇటువంటి పనిని చేయువారిని సహించడు. ఆయన మొదటి నుండి కూడా ఇటువంటి వాటికి వ్యతిరేకంగానే మాట్లాడాడు. ఆయన ఎన్నుకున్న వారు ఎప్పుడూ కూడా ఆయనకు లోబడి, ఆయన వల్ల పొందొచ్చు, ఆయన ద్వారా వాళ్ళు సమృద్ధి కలిగి, ఆయన ద్వారా లేమిలో కూడా జీవించగలిగి, ఆయన కొరకు పనిచేయటాన్ని ఆయన కోరుకున్నాడు. సువార్త ప్రకటించుచున్నవారు చాలా ఖచ్చితమైన జీవితంను జీవించవలసి ఉన్నది. ఇది కష్టమైనదే అయినప్పటికీ ప్రభు యొక్క సహాయంతో ఇది సాధ్యపరచబడుతూ ఉంటుంది. అనేక మార్లు జీవించలేని పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా దేవుని యొక్క సహాయంతో, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణతో జీవితంలో కొనసాగడం జరుగుతూ ఉంటుంది. ఇది గొప్ప అనుభవమే. అయినప్పటికీ కూడా దీన్ని కలిగి ఉండకపోతే క్రీస్తుని లోకానికి ప్రత్యక్షపరచలేము. ఎక్కడైతే లోపముతో కూడిన సువార్త ఉన్నదో, అక్కడ లోపముతో కూడిన ప్రజలు ఏర్పడుతూ ఉంటారు. ఆ ప్రజల యొక్క జీవితాల్లో క్రీస్తును గూర్చిన లోపము, పరలోక రాజ్యమును గూర్చిన లోపము, అంతేకాదు ఈ జీవితములో వారికి సంబంధించిన సంగతుల విషయమై లోపములు కూడా కలిగి వాళ్ళు జీవిస్తుంటారు. కాబట్టి వాళ్ళు సంతోషించలేరు, సమాధానంతో జీవించలేరు, జీవితంలో దేవుని నుండి ఆదరణ వారు పొందలేరు. ఇందుకు ప్రధానమైన కారణము ఎవరైతే వాళ్ళు నడిపించుచున్నారో, వాళ్ళ అధికారులైనప్పటికీ, సేవకులైనప్పటికీ, ఈ నడిపించువారు దేవునికి నమ్మకంగా జీవించలేనందున ఇట్టి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. యెహెజ్కేలు గ్రంథము 45వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. మరి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీల అధిపతులారా,
మీరు జరిగించిన బలాత్కారమును దోచుకొనిన దోపును చాలును. అలాగు చేయటం మాని నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయములను అనుసరించి నడుచుకోండి. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. దేవుడికి తన సేవకులలో ఇష్టము లేని సంగతిని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. బలాత్కారం, దోచుకొనటం, అంతేకాదు ప్రజల సొమ్మును అపహరింపక నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవడం. సువార్త ప్రకటించువాడు దేవుని యొక్క నీతి న్యాయములను, ధర్మమును ప్రకటించువాడు ఎప్పుడూ కూడా మనుషుల నుంచి అమితముగా పొందేటట్టుగా ఉండకూడదు. దేవుడు అనుగ్రహించి వాటిని బట్టి అతడు జీవించడానికి సన్నద్ధుడై ఇష్టమైన మనసు కలిగిన వాడై ఉండాలి. మనసు ఎప్పుడైతే ప్రభువు పైన, ప్రభు యొక్క సువార్త మీద లేదో, ఆ సువార్త వల్ల వచ్చే ఆత్మ సంబంధమైన ఫలితములపై లేదో, ఆ సువార్తకు కలిగే ఘనతపై లేదో, ఆ సువార్త వలన అతనికి కలిగే ఘనతపై లేదో, అప్పుడు నీతి న్యాయములు చెడిపోవడం జరుగుతుంది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, వాటిని అనుసరించి నడుచుకోమంటున్నాడు. ఆయన నీతి న్యాయము ఎక్కడున్నదో అక్కడ బలాత్కారము, దోచుకున్న సొమ్ము, ఇతరుల సొమ్మును అపహరింపడం అనేటువంటివి ఉండవు. అపహరించడం అనేది చాలా చెడ్డ లక్షణం. అంటే నీతి లేకుండా, న్యాయం లేకుండా సంపాదించడం. ఇటువంటి లక్షణాలు ఉన్న చోట దేవుని సువార్త పాడు చేయబడుచుంటుంది. కాబట్టి మనము ఎటువంటి సువార్తను వింటున్నాం, ఎటువంటి వారు ప్రకటిస్తుంటే మనం వింటున్నాం. ముఖ్యంగా సేవకులు కూడా ఏ రీతిగా వాళ్ళు సువార్త చేయుచున్నారు, ఎందుకొరకు చేయుచున్నారు అనేది పూర్ణముగా వాళ్ళ మనసునందు కలిగి దేవునికి సమర్పించుకున్న వారై వాళ్ళు పని చేయవలసి ఉన్నది. పరిశుద్ధుడగు తండ్రి, ప్రేమగల దేవ, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన, నీ ఆలోచన, నీ చిత్తము మాకు స్పష్టంగా తెలియజేసి మేము ఎవరి నోట నుండి సువార్త వినాలో, ఎటువంటి సువార్తను లక్ష్య పెట్టాలో, ఏ రీతిగా సేవకులంగా సువార్తను ప్రకటించాలో, నీవు కోరుకున్న వాటిని మేము జరిగించవలసిన వారముగా ఉన్నామన్న సంగతులు మాకు తెలియజేసినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. వీటి యందు మేము నిలకడగా ఉండుటకు, నీకు నమ్మకంగా ఉండుటకు సహాయం చేయమని, అనేకులను నాయన మీ వైపు మేము నడిపించుట కృప చూపమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.